విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ పీడీఎస్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వచ్చింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారికి ఉన్న సమస్యలు ఏంటి, నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎస్టీ హాస్టల్ కావచ్చు, విద్యార్థులకు ఉన్న సమస్యలు ఏంటి అనే అంశానికి సంబంధించి పీడీఎస్ ఆర్మూర్ డివిజన్కి సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. ప్రధానంగా చెప్పండి, అసలు ఎందుకు ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు, ఏంటి పరిస్థితి? అయితే ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో కొత్తగా వచ్చినటువంటి గోదావరి మేడంకి ఇష్టానుసారంగా మేడం నచ్చిన విధంగా అసలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు మాట అంటున్నామంటే కనీసం మేడం 3 నెలలు అయింది ఛార్జ్ తీసుకొని, ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా కనీసం మనకు మెనూ చూడడానికి కూడా లేదు. మొన్న ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా విజిట్ చేయడం జరిగింది, తనిఖీ చేయడం జరిగింది. మేడం ఏమంటున్నారంటే నేను వచ్చి 10 రోజులైంది అని మేడం మాట్లాడుతున్నారు. మేడం మర్చిపోయినట్టున్నారు. మేడం ఏప్రిల్లో ఛార్జ్ తీసుకున్నారు. ఇది ఆగస్టు 3 నెలల వరకు మేడం ఎలాంటి మెనూ కూడా ఫాలో కాలేదు. అక్కడ ఉన్నటువంటి శానిటరీ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, గత 10 రోజుల సంది ఫుడ్ కూడా ఏం బాగాలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమంటున్నారంటే అది కాలేజ్ హాస్టల్, డిగ్రీ నుంచి పీజీ ఇంటర్ వాళ్ళు ఉంటారు కాబట్టి లేడీ మేడం కాకుండా జెంట్స్ వార్డెన్ని కేటాయించాలి. ఎందుక ప్రధానంగా డిమాండ్ పెడుతున్నామంటే అక్కడ ఉన్నటువంటి అందరు కాలేజ్ వాళ్ళే ఉంటారు, పెద్ద ఏజ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది మేజర్ వాళ్ళు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వెంటనే జెంట్స్ వార్డెన్ని కేటాయించాలా. అట్లాగే మేడం ఏమంటున్నారంటే విద్యార్థులు మెనూ ప్రకారం మాకు పెడతలేరని ప్రశ్నిస్తే మేడం ఏమంటున్నారంటే వాళ్ళకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా తిడుతున్నారు, ఇక వేరే విధంగానే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మీరు నన్ను హెరాస్ చేస్తున్నారు, నేను మీద అవసరం అనుకుంటే మీ మీద పోలీస్ కేసు పెడతా అని మేడమే వీళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఏమంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం అని ఉంటుంది, గత 3 సంవత్సరాలుగా మేడం అక్కడనే ఉన్నది. మరి అక్కడ మేడంకి ఏ సమస్య రాంది, గోదావరి మేడంకి ఎందుకు వస్తున్నది అంటే మేడం మెనూ ప్రకారం అడిగితే మేడం బెదిరిస్తూ ఉన్నదని మనకు కనిపిస్తూ ఉన్నది. వెంటనే ఆ మేడంని తొలగించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వీలైతే దానిపైన ఎంక్వైరీ కమిటీ చేసి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు, మేడం అటెండెన్స్ కూడా దాదాపు జూన్ 25th నాడు హాస్టల్ రీఓపెన్ అయింది. యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కాలేజ్ హాస్టల్ జూన్ 1st ఓపెన్ కావాలి. జూన్ 25th ఓపెన్ చేసినా కానీ డిస్ట్రిక్ట్ DTDO కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఏం చేస్తున్నారు అంటే దాన్ని తనిఖీ చేయరు. ఆ హాస్టల్ మన దాంట్లో లేదా, నిజామాబాద్ జిల్లాకు కాదా, అది ట్రైబల్ డిపార్ట్మెంట్ కాదా, వెంటనే ఉన్నతాధికారులు తనిఖీ చేయాలా, అసలు రికార్డ్స్ ఏమున్నాయి, మేడం ఏం మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతున్నది అనే దాని మీద స్పష్టంగా విచారణ జరిపించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ప్రధాన ఉన్న సమస్య ఏంటి, అసలు మెనూ ప్రకారం భోజనం అడిగితే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అసలు మెనూలో ఏమేమి భోజనాలు ఉంటాయి? మనకు మెనూ ప్రకారంగా ఉండాల్సింది మనకు వారానికి 5 సార్లు బనానా ఇవ్వాలి. కానీ మేడం ఏం చేస్తారంటే వీళ్ళు స్టూడెంట్ అక్కడ తింటారు కదా, వాళ్ళు అడిగితే మేడం అంటుంది నా ఇష్ట ప్రకారంగా నేను పెడతాను, తింటే తినండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి అని అంటుంది. అదేవిధంగా మేడంని మేము అడిగితే మేడం ఉంటుంది మీ అసంటి వాళ్ళని నేను మస్తు మందిని చూసినా, మీరు వచ్చినా నన్ను ఏం చేయలేరు, ఏ పై అధికారికి చెప్పినా కానీ మీరు నన్ను ఏం చేయలేరు, నేను నా ఇష్టం వచ్చింది నేను చేస్తా. అదేవిధంగా కొన్ని విద్యార్థులకు దెబ్బలు తాకితే వాళ్ళు దెబ్బలు తాకినప్పుడు వాళ్ళు అంటే రక్తం వెళ్తే వాళ్ళు పప్పు అనేది తినకూడదు. మేడం అంటుంది మీరు పప్పు తినండి, లేకపోతే బయటకు వెళ్ళి తినండి, బయట మేము పైసలు ఇస్తాం, బయటకు తినండి అంటే మరి హాస్టల్ ఉన్నది ఎందుకు, హాస్టల్లో భోజనం పెట్టేది ఎందుకు, బయట తినమని చెప్తే పిల్లలు హాస్టల్కి వచ్చేది ఎందుకు? వాళ్ళకు మంచి భోజనం కావాలి, సురక్షితమైన ఆరోగ్యం కావాలని చెప్పేసి చదువుకోవడానికి వస్తారు. కానీ ఇక్కడ ఉన్న అధికారం మేడం గోదావరి మేడం అన్లాంగ్వేజ్ పదాలు వాడడం, అదేవిధంగా పిల్లలకు పేరెంట్స్కి ఫోన్ చేసి మీ వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి మేడం ఎదిరిస్తే మీ వాళ్ళు ఇట్లా అంటారు, మీ వాళ్ళు ఇట్లా అంటారు, మీ వాళ్ళు మా మాట వింటలేరు అని చెప్పేసి పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం, అదేవిధంగా కొంతమంది విద్యార్థులను తిట్టడం జరుగుతుంది. దీన్ని కలెక్టర్ గారు దృష్టిలో ఉంచుకొని హాస్టల్ని తనిఖీ చేయాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉన్న ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించి ఆడ పీజీ వరకు కూడా చదువుకునే విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మేజర్ ఉన్న పిల్లలు ఉంటారు. అక్కడ లేడీ వార్డెన్ కాకుండా జెంట్ వార్డెన్ కూడా పెట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్. అక్కడ భోజనకు సంబంధించి చూసుకుంటే మెనూ ప్రకారం ఎలాంటి భోజనాలు పెట్టట్లేదు, దానివల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి, పిల్లల ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.